తలసేమియా బాధిత చిన్నారుల కోసం నెల్లూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో నూతన యూనిట్ ను ప్రారంభించారు. రెడ్ క్రాస్ ట్రెజరర్ సురేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ మస్తానయ్య, తలసేమియా కన్వీనర్ డాక్టర్ సీత, కో కన్వీనర్ పర్వీన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వరప్రసాద్, డాక్టర్స్ హరిత, రమ్య, ఎంఎస్ఆర్ ఫాస్టింగ్ సెంటర్ ప్రిన్సిపల్ గురునాథం, మైథిలి స్కూల్ డైరెక్టర్ శశిప్రియ, రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ డాక్టర్ కాళిదాస్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని, ఈ అవసరాన్ని గుర్తించి రెడ్ క్రాస్ లో అత్యాధునిక వసతులతో మెరుగైన చికిత్స అందిస్తున్నారని పలువురు తెలిపారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు చాలా మంచి సంకల్పంతో మరి తలసేమియాను రెనోవేటెడ్ ఒక హాస్పిటల్ లాగా మరి 25 బెడ్స్ హాస్పిటల్ని ఓపెన్ చేసుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ తలసేమియా డిసీజ్ వచ్చినటువంటి చిన్నపిల్లల్లో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇది తలసేమియా డిసీజ్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇది క్యూర్ అవ్వదు. అయితే మనం ప్రివెన్షన్ చేసుకోవాలి, లేదంటే కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. ఈ పిల్లల్ని దాదాపు మరి ఈ సెంటర్లో బ్లడ్ బ్యాంక్కి అనుసంధానమైనటువంటి ఈ యొక్క తలసేమియా బ్లడ్ సెంటర్లో దాదాపు 120 మంది పిల్లలు ఉన్నారు. మేము బ్లడ్ బ్యాంక్ నుంచి ఐఎమ్ ది మెడికల్ ఆఫీసర్ బ్లడ్ బ్యాంక్. వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఉన్నప్పుడు చిన్న చిన్న రియాక్షన్స్, ఫిబ్రిల్ రియాక్షన్స్, తర్వాత గ్రేటర్గా వాడికి వచ్చినటువంటి కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే చిన్నగా రోజు వైద్యం చేస్తూ మరి మంచి మా స్టాఫ్ నర్సు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పిల్లలకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, వారికి ఎలాంటిది ఇబ్బంది కలగకుండా మరి మేము ఇంతకాలం కూడా వీరికి సేవ చేస్తున్నాము. మాది బ్లడ్ బ్యాంక్ నెల్లూరు బ్లడ్ బ్యాంక్ మన స్టేట్లో యూనిక్ బ్లడ్ బ్యాంక్. ఎందుకంటే మా బ్లడ్ బ్యాంక్లో ఇన్ని యొక్క ప్రాజెక్ట్స్ దాదాపు 15-18 ప్రాజెక్ట్స్తో ఈ తలసేమియా ప్రాజెక్ట్ కూడా ఒకటి. అందువల్ల ఈ తలసేమియా వార్డును కూడా మేము జాగ్రత్తగానే చూస్తున్నాము. ఇంకోటి ఇంతకంటే సంకల్ప ఫౌండేషన్ వాళ్ళు చాలా ప్రశస్తమైనటువంటి వాళ్ళు పవిత్రమైన ఆశయంతో మరి ఈ యొక్క బ్లడ్ సెంటర్ అది తలసేమియా సెంటర్ను ఇక్కడ ఉంచి మా సహకారంతో వారు కూడా ఇటువంటి పిల్లలకి ఇస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే కాంప్రిహెన్సివ్ కేర్ ఒకటి ఇస్తున్నాము. రెండవది సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇతరత్ర సపోర్ట్స్ కానీ చేయాలి. కాబట్టి ఈ విధంగా మేము మా బ్లడ్ సెంటర్ తలసేమియా సెంటర్ని ఈ విధంగా మరి ట్రీట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. నమస్కారం, నా పేరు డాక్టర్ హరిత. నేను మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను నెల్లూరులో. ఈరోజు చాలా సంతోషమైన దినం, ఎందుకంటే ఈ తలసేమియా యూనిట్ ఎక్స్టెన్షన్ జరిగింది. మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా 10,000 నుంచి 15,000 మంది తలసేమియా పిల్లలు జన్మిస్తూ ఉన్నారు. సో వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం చాలా కష్టం అవుతోంది. ప్రస్తుతం నెల్లూరులో కూడా మనము 2017 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 10 మందితో స్టార్ట్ చేసిన ఈ యూనిట్లో ఈరోజు 100-120 మంది పిల్లలు ఉన్నారు. ఇంకా కూడా మనం ఇక్కడ ఎన్రోల్ అవుతాము అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ప్రతి సంవత్సరం మనకి ఇలా 10,000 మంది పిల్లలు యాడ్ అవుతూ ఉంటే వీళ్ళకి కావాల్సిన రక్తం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయటానికి వీళ్ళకి కావాల్సిన మందులు, ఇతర మెడికల్ ఫెసిలిటీస్ కల్పించటం అనేది సామాన్యమైన పని కాదు. దీనికి మన రెడ్ క్రాస్ సహాయంతో డాక్టర్ సీత గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఈ యూనిట్ స్టార్ట్ చేయటం అనేది నెల్లూరుకే ఒక గొప్ప అవకాశం. మనకి ఇప్పుడు 3 జిల్లాల నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే మనం ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కూడా ఎంతో రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్క పిల్లలకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి వాళ్ళు లేదు అనకుండా ఈవెన్ కష్టమైన టైంలో కూడా కోవిడ్ లాంటి పరిస్థితుల్లో ఇలా సమ్మర్ సీజన్, పీక్ సమ్మర్ సీజన్, ఎక్కడ డోనర్స్ అయితే ఎక్కడ బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉండరో అలాంటి సమయంలో కూడా మనం పిల్లలకి బ్లడ్ ఇవ్వగలుగుతున్నాము అంటే దీనికి కేవలం మన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ సహకారం అనే చెప్పాలి. అదేవిధంగా ఈరోజు సీతా మేడం వాళ్ళ డాక్టర్ సీత వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఈ యూనిట్ పెట్టడం అనేది మన ఈ 3 జిల్లాల్లో తలసేమియా పిల్లలు అనే వాళ్ళకి ఇది ఒక గొప్ప సౌకర్యం. మీరు ఇక్కడ చూసిన దీన్ని కూడా మనం ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగితే మనం మరికొద్ది పిల్లలకు కూడా ఈ సేవలు అందించాలి అనేది మా ప్రయత్నం. అంతేకాకుండా మేడం చెప్పినట్టు ముఖ్యంగా దీని గురించి అవగాహన,
అంటే పల్లెల్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న పేరెంట్స్కి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి, అలాగే మొట్టమొదట ఇది నిర్ధారణ చేసినప్పుడు మనం ఎవరిని సంప్రదించాలి, ఒక పీడియాట్రిషియన్ని కానీ ఒక హెమటాలజిస్ట్ని కానీ సంప్రదించాలి. అదేవిధంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజనే కాకుండా థాలసీమియా అనేది క్యూర్ చేయటానికి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది అవసరం కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్కి కావాల్సిన సదుపాయాలు కూడా చాలా వరకు మన థాలసీమియా యూనిట్ నుంచి రెడ్ క్రాస్ సహాయంతో, సంకల్ప్ ఫౌండేషన్ సహాయంతో చేయడం జరుగుతోంది. సో ఈ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్, క్యూర్ అనేది చేస్తున్నాం. దీని అంతటికీ వెనుకున్న మన డోనర్స్కి ఈరోజు పేరున మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈ థాలసీమియా పిల్లలందరికీ బ్లడ్ ప్రొవైడ్ చేస్తున్న బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం కూడా మా తరపున కృతజ్ఞతలు చెప్తున్నాము. సో థాలసీమియా గురించి అవేర్నెస్ మీరు పబ్లిక్లోకి తీసుకెళ్లాలని మన ప్రెస్ వాళ్ళందరికీ మా మనవి. ఎప్పుడు చెప్పండి స్టార్ట్ చైనా. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమ్య ఉప్పులూరి. నేను పీడియాట్రిక్ హిమటాలజీ, ఆంకాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. నేను అపోలో హాస్పిటల్ చెన్నైలో ఫుల్ టైమ్ కన్సల్టెంట్ అండ్ ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరులో సెకండ్ వెన్స్డే ఆఫ్ ద మంత్, ఎవ్రీ మంత్ ఈ థాలసీమియా పిల్లల్ని చూడడానికి వస్తాను నేను. ఈరోజు మనం అందరం వచ్చింది అండ్ మీడియా వాళ్ళు చాలా చాలా థ్యాంక్ యూ టు ద మీడియా పర్సన్స్, బికాజ్ మీరు వచ్చింది ఒక పెద్ద మెసేజ్ కన్వే చేయడానికి. రేపు May 8th ఇస్ వరల్డ్ థాలసీమియా డే. థాలసీమియా అంటే అది ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం ఇండియాలో. అది మాత్రం హాస్పిటల్స్లో చూస్తాము అలాంటి ప్రాబ్లమే కాదు, అది ఇండియాలో మన సొసైటీలో ఒక పెద్ద ప్రాబ్లం. అందుకనే మీడియాది చాలా పెద్ద రోల్ ఉంటుంది, సో దట్ వీ కెన్ ప్రివెంట్ థాలసీమియా. థాలసీమియా అనేది ఒక బ్లడ్ డిజార్డర్. పిల్లలు పుట్టినప్పటి దగ్గర నుంచి వాళ్ళకి బ్లడ్ ఫామ్ అవ్వదు బాడీలో. సో వాళ్ళకి నెల నెల బ్లడ్ ఎక్కించుకోవాలి పిల్లలకి, లేకపోతే దే కెన్ నాట్ సర్వైవ్. సో ఈ నెల ఎక్కించుకోవడానికే ఇలాంటి ఫెసిలిటీ అవసరం. ఇలాగ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఫర్ థాలసీమియా చిల్డ్రన్. 2017లో మొదలుపెట్టింది ఈ యూనిట్. ఇప్పుడు ఈరోజు మనం ఇనాగరేట్ చేస్తున్నది ఒక న్యూ రెనోవేటెడ్ 25 bedded యూనిట్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్. మీరు చూసారు ఇక్కడ ఎంత బాగా చేశారు. చిల్డ్రన్కి కంఫర్టబుల్గా ఉండడానికి బెడ్స్ విత్ ప్రాపర్ కాట్స్ అండ్ అఫ్ కోర్స్ ఫెసిలిటీస్. వేడిలో తట్టుకోకుండా ఉండడానికి పిల్లలకి ఇక్కడ కూల్గా ఉండడానికి ఫెసిలిటీస్. అది కాకుండా కావాల్సిన బ్లడ్, అఫ్ కోర్స్ ఇక్కడ ఉండే బ్లడ్ బ్యాంక్ వలన మనకి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ దొరుకుతుంది. బ్లడ్ దొరకడం ఈజీ కాదు. చాలా చోట్ల వెళ్ళి వీళ్ళు క్యాంప్ చేసి మనుషులు వచ్చి డొనేట్ చేస్తేనే బ్లడ్ దొరుకుతుంది. సో ఇక్కడ ఉండే బ్లడ్ బ్యాంక్ది అది గొప్పతనం. అస్సలు ఒక చైల్డ్కి కూడా బ్లడ్ లేదు అని పంపించారు వెనక్కి. ఎలాగో అలా బ్లడ్ ఉంటుంది మన బ్లడ్ బ్యాంక్లో. అండ్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, బ్లడ్ వలన, రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వలన వాళ్ళకి ఐరన్ లెవెల్స్ పెరిగిపోతాయి బాడీలో. సో ఐరన్ లెవెల్స్ తగ్గించడానికి మెడిసిన్స్ కూడా అవైలబుల్ చేస్తారు. డాక్టర్స్ వచ్చి చూస్తారు రెగ్యులర్గా. స్టాఫ్ ఉన్నారు, ట్రైన్ నర్సెస్, ట్రైన్ స్టాఫ్, సో దట్ ఏమైనా అవసరం ఉంటే పిల్లలకి సరిగ్గా చూసుకోవడానికి. అది కాకుండా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి బోల్డ్ అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. బికాస్ థాలసీమియా అది ప్రివెంటబుల్ కండిషన్. ఫ్యామిలీలో కపుల్లో ఇద్దరు పార్ట్నర్స్ థాలసీమియాకి క్యారియర్ ఉంటే వాళ్ళ పిల్లల్లో 25% ఛాన్స్ ఉంటుంది మేజర్ థాలసీమియా రావడానికి. ఆ ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ మన గోల్ ఏమిటంటే థాలసీమియా ఫ్రీ ఇండియా. ఆ ప్రివెన్షన్ కోసం కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, టెస్టింగ్, ప్రీనేటల్గా అంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడే మనం టెస్ట్ చేస్తే డిటెక్ట్ చేయొచ్చు, అంటే కడుపులో ఉండే బేబీలో ఇది ప్రాబ్లం ఉందా లేదా అని. ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజెస్లో, స్కూల్స్లో, సొసైటీలో కూడా జరుగుతాయి త్రూ రెడ్ క్రాస్ సొసైటీ. అండ్ అగైన్ థ్యాంక్ యూ టు మీడియా పర్సన్స్. మీరు వచ్చి ఇలాగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.